దీంతో మొత్తం లెక్క ఇప్పటి వరకు 34 లీటర్లు రాసుకుంటున్నా సీతక్క. రాసుకోవడం కాదు నాయుడు, ఇంటద్ది కట్టాలి. నువ్వు డబ్బులు ఇస్తే. ఓ దానికే ఉంది, నీ డబ్బులు నీకు ఇవ్వడానికి ఉంది సీతక్క. నేనేమన్నా దాన ధర్మం ఇస్తున్నానా ఏంటి? సీతమ్మా, నిన్న మొన్న రాలేదేంటి? ఒంట్లో బాలేదమ్మాయి, అందుకే రాలేదు. అరే, ఒళ్ళు వేడిగా ఉందే, ఇవాళ కూడా రెస్ట్ తీసుకోలేకపోయావా? రోజు రెస్ట్ తీసుకుంటే ఇల్లేలా గడుస్తుంది చెప్పు, అందుకే వచ్చాను. ఏంటో సీతక్క, 2 కూతుళ్ళు కష్టపడి పెంచుకొస్తున్నావు, పైగా నీ మొగుడు తాగుబోతూ తిరుగుబోతూ. అలాంటి వాడితో ఎలా వేగుతున్నావో నాకు తెలియడం లేదు. నీకు మీ అమ్మ సీతమ్మ అని పేరు పెట్టినందుకే ఇన్ని కష్టాలు వచ్చాయేమో అనిపిస్తోంది. నేను అదే అనుకుంటున్నానమ్మాయి. అయినా ఇంకా ఎన్నాళ్లే, ఈ సంవత్సరం పెద్దమ్మాయి చదువు అయిపోద్దిగా, దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడే పనికి పెడతాను. నా చెవులో చుట్ట నీ నోట్లో ఎట్ట ఇక్కడ ఆపి తప్పించుకోరా. రే మిషన్ కొట్టి తాతారా, టీ కొట్టి తెమ్మనాయుడు, మిఠాయి కొట్టి తిరుపతి, మంగళ షాప్ మీరయ్య, నేదునూరు లింగరాజు, గౌడి రామలింగేశ్వరరావు, రే సరస అబ్బేసు, తరపట్ల సూర్యుడు, గౌడి గంగరాజు, గుత్తు గురవయ్య, ఓరు గుడ్డు గోవిందం అందరూ వచ్చి తప్పించుకోండి. చూడండి రా, మన ఊరి పేరు ఇంగ్లీష్ పేపర్ లో పడిపోయిందిరా. మన ఊరి పేరు పేపర్ లో ఎందుకు పడిందిరా? ఎందుకైతే మన పేపర్ ఏదో అదొప్పని చేసి ఉంటాను. మక్కలెరగొచ్చి బొక్కలో తోసి పొట్టుతో సహా మరి చేసి ఉంటారు. మన సీతక్క కూతురు అమృత ఎంసెట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయింది. బంగారు బిళ్ళ కూడా ఇస్తారంట. ఏంటి, గోల్డ్ మెడల్ ఇస్తారా? అవునక్క, రేపు టీవీ వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి వస్తారు చూడు. ఈ రోజు మన ఊరు పేరు పేపర్ లో పడిన శుభ సందర్భంగా ఇవాళ కొట్టుకు సెలవు. 6 నెలలైంది, అప్పు పెట్టమని డబ్బిచ్చి చావరు. నమస్తే, నా పేరు అమృత. ఎంసెట్ బైపీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. మేడం, ఏ కాలేజీలో మెడిసిన్ చేద్దాం అనుకుంటున్నారు? సారీ, నాకు మెడిసిన్ చేసే ఉద్దేశం లేదు. అదేంటి, ఎంసెట్ ఫస్ట్ ర్యాంక్ అయ్యండి ఎంబీబీఎస్ చదవరా? ఇప్పటికే మా అమ్మగారు నన్ను ఎంతో కష్టపడి చదివించారు. మాది చాలా పేద కుటుంబం. నన్ను ఇంకా చదివించే ఆర్థిక స్తోమత వాళ్ళకి లేదు. ఇక్కడితో నా చదువు ఆపేసి ఏదైనా ఉద్యోగం చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఇంత కష్టపడి చదివి ర్యాంక్ తెచ్చుకున్న మీ శ్రమ వృధా కావాల్సిందేనా? తప్పదు. సముద్రం అంతా నీళ్లున్నా తాగడానికి గుక్కెడు పనికిరా ఉంటారు. అలా మనకెన్నో ఆశలున్నా కలిసొచ్చే అదృష్టం మాత్రం కొందరికే ఉంటుంది. ఇప్పుడు మన దొరబాబు గారు కుమారి అమృతని సత్కరిస్తారు. మీ అందరికీ నమస్కారం. ఈ రోజు మన ఊరికే చాలా గొప్ప పేరు వచ్చిన రోజు. ఆ పేరు తెచ్చిన మన అమృతని మీ అందరి ముందు మనసారా అభినందిస్తున్నాను. ఇంత గొప్ప తెలివితేటలున్న అమృత చదువు ఇక్కడితో ఆగిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే డబ్బున్నవాడు వాడి ఊళ్ళో మాత్రమే గౌరవింపబడతాడు. పవర్లో ఉన్నవాడు ఆ పవర్ ఉన్నంత వరకే ప్రేమించబడతాడు. కానీ చదువుకున్నవాడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా 10 మంది చేత పూజింపబడతాడు. కాబట్టి అమృతని డాక్టర్ కోర్స్ చదవమని కోరుతూ ఆమె చదువుకయ్యే ఖర్చంతా నేనే భరిస్తానని మీ అందరి ముందు మాటిస్తున్నాను.